తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మామూలుగా అంటే కొన్ని ఆధారాలు ఎలా ఉన్నాయంటే పబ్లిక్కి కనిపించేలాగా కొన్ని ఉన్నాయి, కొన్ని పబ్లిక్ దాకా రాని ఆధారాలు ఉన్నాయి. వాట్ ఎవర్ అంటే ఎవరికి తెలిసినది వాళ్ళు చెప్తున్నారు. ముందు చూసుకుంటే సందీప్ ఘోష్ భార్య చనిపోయిందని ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడేమో సందీప్ ఘోష్ అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి నర్సు ఉంది ప్రత్యక్ష సాక్షి, ఒక డాక్టర్ని అనేసి అంటున్నారు. అంటే ఇందులో ఎవరు ఎంతమంది ఉన్నారా అనేది పెద్ద కన్ఫ్యూజన్ లో మనకే ఉంటే, ఆ రోజు ఆ బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని ఎంత కన్ఫ్యూజన్ చేసి అంత్యక్రియలు అంతా ఫాస్ట్ గా చేసింటారు మనకు అర్థం కాదు. అవును, కరెక్టే. సెకండ్, సందీప్ ఘోష్కి చేసిన అరాచకాలు 1, 2 కాదని మనం ప్రతి వీడియోలో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఒక బ్రేకింగ్ న్యూస్, వాడు చేసే అఘాయిత్యాల గురించే బ్రేకింగ్ న్యూస్ అంటే నీచుడో దరిద్రుడో మనకు అర్థమైంది. అయితే వీడికి ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడ కూడా అరాచకాలు జరుగుతున్నాయని. సో ఈ నర్సు గురించి, వీడి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అరాచకాల గురించి ఒక్కసారి. సో అక్కడ యాక్చువల్ గా సంఘటన జరిగిన రోజు అండి, ఆ రోజు ఏమైందంటే ఈవిడ ఒక సీనియర్ మోస్ట్ నర్స్ ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాని పక్కన ఒక మీకు ఇదివరకు చెప్పినట్టు ఒక స్లీపింగ్ రెస్ట్ రూమ్ ఉంది. అక్కడ ఒక వాష్రూమ్ ఉంటే ఈవిడ ఏదో పని మీద అక్కడికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఒకతను ఒంటి నిండా బ్లడ్, చేతులకంతా రక్తము, దాదాపు మొహానికంతా రక్తంతో చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. ఆవిడ చూసి షాక్ అయ్యి, మీరెవరు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్, ఇక్కడికి వచ్చి ఎందుకు వాష్ చేసుకుంటున్నారు, ఈ బ్లడ్ అంతా ఎక్కడిది అని అడిగినప్పుడు అతను నోరు తెరిచి సమాధానం చెప్పలేదు. 1, 2 సమాధానాలు ఎలా చెప్పంటే పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అక్కడ వాష్ ఏరియా లేదనో ఏదో చెప్పేసి గబగబా తన పని చూసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయికి చాలా అంటే ఈవిడికి ఇదేంటి, ఈ డాక్టర్ ఎవరు, అసలు ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కోవడం ఏంటి అంటే, జనరల్గా డాక్టర్స్కు ఎవరిది వాళ్ళ రూమ్స్ ఉంటాయి, ఆ వాష్ బేసిన్స్ ఉంటాయి, అక్కడే క్లీన్ చేసుకుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు క్లీన్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయికి డౌట్ వచ్చి వెంటనే కిందికి వెళ్ళి అతను ఎక్కడికి వెళ్ళాడో అక్కడ వెతికింది. మళ్ళీ తర్వాత ఆ హాస్పిటల్లో ఎక్కడ అతను కనిపించలేదు. ఆ హాస్పిటల్ ఇవి అంతా వెతికింది. ఎందుకంటే ఆమె సీనియర్ మోస్ట్ నర్స్ కాబట్టి దాదాపు 99.90% ఆమెకి అందరూ డాక్టర్, అందరు సీనియర్ డాక్టర్, అందరు డాక్టర్స్, స్టాఫ్, నర్సులు అందరూ తెలుసు. ఇతనెవరో కొత్తవాడు అని ఆమెకి డౌట్ వచ్చింది. అదే విషయం సిబిఐ వాళ్ళకి చెప్పింది అనమాట. సార్ నేనైతే అతన్ని ఎప్పుడు చూడలేదు, నాకు అతని మీద కూడా అనుమానంగా ఉంది చెప్పింది. వాళ్ళకి సిబిఐ వాళ్ళకి చెప్పారు ఆవిడ. నెక్స్ట్ ఏంటంటే ఈ సందీప్ ఘోష్ అనే దుర్మార్గుడు వాడు చేసే అరాచకాలకు ఎక్కడ పొంతన అసలు లేదండి. అంటే ఎటు చూసినా కూడా అరాచకాలే. ఒక రాక్షసుడి సామ్రాజ్యంలో అరాచకాలు ఎలా జరుగుతున్నాయో అతను ఉన్నన్ని రోజులు అంటే ఆగస్టు 7th వరకు ఈ అరాచకాలు చేస్తూనే ఉన్నాడనమాట. ఇది కూడా అలాంటిదే, ఇది కూడా ఇలాగే జనాలు మర్చిపోతారు అంటారు, కానీ అతన్ని పట్టుకుంటారని అతడు కలలో కూడా అనుకోలేదండి. ఇవన్నీ కేసులు చేసినాను, ఇన్ని అరాచకాలు చేశాను, లాస్ట్కు నేను శవాల మీద అరాచకాలు చేశాను, ఆ బాడీ పార్ట్స్ అమ్ముకున్నా కూడా నన్ను ఎవరు పట్టుకోలేరు, ఇది చాలా స్మాల్ ఇష్యూ అనుకున్నాడు. కానీ పాపం అనేది పండితే ప్రతి ఒక్కటి బయటకు వస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. సో ఇతనికి ఒక ఫామ్ హౌస్ ఉందండి. ఆ ఫామ్ హౌస్లో ఏంటంటే అది చూడడానికి బయట నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది, లోపలంతా స్విమ్మింగ్ పూల్స్తో సహా ఉన్నాయన్నమాట దాంట్లో. సో ఒక అండర్ కన్స్ట్రక్షన్, ఒక సొరంగం లాంటిది ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే లోపల అస్థిపంజరాలు ఉన్నాయండి. అస్థిపంజరాలు ప్లస్ ఒక అమ్మాయి జుట్టు ఇలా ఊడిపోయి పీకేసినట్టు, అంటే మనం తల దూకుంటే జుట్టు ఒకలాగా రాలుతుంది, కట్ చేసుకుంటే ఒకలాగా లాగుతుంది. సో ఒక మనిషి బలవంతంగా లాగినప్పుడు ఎలా ఉందో అలాంటి జుట్టు వీళ్ళకు కనిపించింది అనమాట. సో ఇంకొక అనుమానం, దిస్ ఈజ్ ఓన్లీ డౌట్, ఏమనుకుంటున్నారంటే అంటే మన డౌట్స్ కానీ కొంతమంది డౌట్ కానీ సిబిఐ వాళ్ళ డౌట్ కూడా ఏంటంటే, ఈ అమ్మాయిని అసలు అక్కడ చేశారా లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చేసేసి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారా అన్నది కూడా ఒక డౌట్. సో అందుకని ఇతను అది కూడా చేసి ఉండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎలాంటి శబ్దాలు రాలేదు, అంత అరాచకం జరిగినప్పుడు ఎవరికి తెలియలేదు, జరగలేదు అన్న క్లారిటీ ఉంది. సో ఇది జరిగింది ఏంటంటే ప్రిన్సిపల్ ఫామ్ హౌస్లోనే జరిగింది. దాని తర్వాత ఇదంతా చేసేసి ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న సంజయ్ రాయ్కి చెప్పేసి తీసుకెళ్ళి అంటే హాస్పిటల్, ఎందుకు ఇప్పుడు ఇక్కడ చనిపోతే
అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. హాస్పిటల్లో పనిచేసే అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ సెమినార్ హౌస్లో పడుకోబెట్టి ఆ పని జరిపించారు. సిబిఐకి కూడా డౌట్. ఓకే, ఇన్ని డౌట్లు ఉన్నప్పుడు అమ్మ ఇప్పుడు మనం రోజుకొకటి డౌట్ అని డౌట్ల గురించి మాట్లాడడమే అయిపోతుంది. నిన్న కూడా మనం గత వీడియోలో కూడా డాక్టర్స్ అదే ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళ కొలీగ్స్ కూర్చొని నలుగురు అబ్బాయిలు కలిసి ఇలా చేశారు. అంటే ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ను బట్టైనా క్లారిఫై చేయొచ్చు కదా, ఎందుకు జాప్యం అవుతుంది? అంటే వాళ్ళందరూ ఒక చోట ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకదానికి ఒకటి పొంతన లేదండి. ఒక రోజు ఒకటి చెప్తున్నారు, ఒక రోజు చెప్తున్నారు, అంటే దేనికి లింక్ ఉండట్లేదు. ఇప్పుడు కొన్ని రోజుల కిందట ఏం అంటే ఒకటి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఈ ప్రిన్సిపల్ వాళ్ళ ఆవిడే సీరియస్ అయ్యి తను కొట్టిన దెబ్బలకు రక్తస్రావం అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి చనిపోయిందని చెప్పారు. మొన్న ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నిన్న ఏమొచ్చిందంటే ఆవిడే ఒక వీడియో ఇచ్చింది, నేనే చూశాను, మా ఆయనే ఇదంతా చేశాడని ఆవిడ చెప్పింది. సో ఇదంతటికంటే సిబిఐ వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్, ఏది ఏంటి అనేది తెలియటం లేదు. సో ఈ అప్డేట్స్ అన్నీ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారంటే ఇవన్నీ ఒకసారి కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి జడ్జి గారు అడిగిన టైంకు ఆ రిపోర్ట్ అంతా ఇస్తే ఈలోపు ఏంటంటే అక్కడ డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిసి సబ్మిట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన 1 వీక్ టైం ఇచ్చారు, నెక్స్ట్ ట్యూస్డేకి ఇచ్చారు కాబట్టి అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా ఒక క్లారిఫికేషన్ వస్తుందేమో అని మనం ఎదురు చూద్దాం. కానీ సందీప్ ఘోష్ గురించి అస్థిపంజరాలు అక్కడ ఉండడం ఏంటమ్మా? అంటే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఇదే చేస్తాడండి, ఇంకేం చేస్తాడు? సవాళ్ళు అమ్ముకోవడము, దాని మీద పార్ట్స్ తీయడము, ఒకవేళ మనుషులను చంపేస్తే వాళ్ళు కొన్ని రోజులు అంటే ఆ లోపలికి వెళ్తే ఒక భయంకరమైన మనుషులు చనిపోయిన వాసన అట, లోపలంతా భయంకరమైన స్మెల్, కొన్ని చోట కెమికల్స్ పడిపోయి ఉన్నాయన్నమాట. అంటే అస్థిపంజరాలు ఉన్నాయి అంటే జనరల్గా ల్యాబ్లో మెడికల్ దాంట్లో ఉంటాయి, అది వేరే. ఇదేంటంటే సగం చనిపోయిన శవాలు, చనిపోయిన అస్థిపంజరాలతో రూపంలో ఉన్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఒక మనిషి ఉండలేనంత పరిస్థితిలో అంత భయంకరమైన వాసన, మనుషులు చనిపోయినప్పుడు కుళ్ళిపోయిన శవాల దగ్గర వచ్చే వాసన ఉందన్నమాట అక్కడ. సో అవన్నీ అతను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకంటే ముందు ఎన్ని అరాచకాలు చేశాడో, ఇదివరకు ఒక 7 మంది అమ్మాయిలు చనిపోయారు, ఇవి తన ఆగడాలు సరిపోచేయలేక ఇలాంటివి ఎన్ని చేశాడో తెలీదు. ఈరోజు పాపం పండింది కాబట్టి ఆమె రూపంలో ఆమె అందరి కోసం పోట్లాడింది కాబట్టి ఇవన్నీ తన అరాచకాలని బయటకు వచ్చాయండి. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి, ఐ థింక్ 2 years బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యి ఉండొచ్చు, సో ఐఎమ్ నాట్ రాంగ్. అప్పటి నుంచి కూడా అతను మొదలుపెట్టిండొచ్చు. అతని అంటే ట్రాక్ అంతా ఇలాంటిది, రికార్డ్ అంతా ఇట్లాంటిదే. అందుకని అక్కడ ఉన్న దాంట్లో కూడా అంటే సిబిఐ వాళ్ళకు కూడా ఇదొక డౌట్ అనమాట. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఒకవేళ అన్ని అరాచకాలని చేసేసి అక్కడికి తీసుకెళ్ళి పడుకోబెట్టారేమో అనేది కూడా ఒక డౌట్. ఒకటే అమ్మ, నిజంగా ఏమనిపిస్తుందంటే దీన్ని ఆపడం ఏమవుతుందో లాస్ట్కి తెలియదు, కానీ సినిమాల్లో చూపించినట్టే ఆత్మ వచ్చి నిజంగా పీక్క తినాలి. అది నిజమే అయితే నిజంగా ఎవరిని వదలొద్దు. అలాంటి జరిగితే కానీ త్వరగా న్యాయం జరగదు, నెక్స్ట్ వాళ్ళకు భయము రాదు. అసలు అంతే కదండి. మరి ఒకటి చనిపోయిన అభయకు తప్ప, చేసిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియట్లేదు. చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఇదంతా ఊహాగానాలు మాత్రమే. ఇందులో ఏంటంటే ఇంకొకటి, ఈ సందీప్ ఘోష్ చేసింది ఏంటంటే, ఒకవేళ మనం ఇప్పుడు అనుకున్న మాట ప్రకారం కరెక్ట్ అయితే ఈ సిబిఐ వాళ్ళందరూ తప్పుదారు పట్టించడానికి అక్కడ నిజంగా ఏదో జరిగినట్టు క్రియేట్ చేసి కావాలని ఒక ఆర్డర్ ఇచ్చి రినోవేషన్ చేసి వాళ్ళ మైండ్ అంతా, అంటే ఇంకా వాళ్ళ మైండ్ అసలు డైవర్ట్ కాకుండా ఇక్కడే జరిగింది అన్నట్టుగా కూడా సీన్ క్రియేట్ చేశాడనమాట అతను. ఒకవేళ అక్కడ జరగకపోయి ఉంటే మరి అదంతా చేశాడు కదా, అవన్నీ ఎందుకు చేశాడంటే ఇంకా వాళ్ళ మైండ్లో ఏది ఆలోచన ఇక్కడే జరిగింది. ఎంత క్రిమినల్ మైండ్, ఎంత వర్స్ట్ ఫెలో అనేది అర్థమైపోతుంది. దొంగలా ఉండాల్సింది ఆయన ఏదో ఒక ప్రొఫెషనల్ అయ్యాడు. అంటే సిబిఐ వాళ్ళని కూడా చాలా తప్పుదారి పట్టించారండి. అక్కడ కెమెరాలలో ఇది చేసి కావాలని అతడు పైకి పోయినట్టు వచ్చినట్టు, అసలైన ఫుటేజ్ మాత్రం అది లేదు. ఊరికే వెళ్ళింది వచ్చింది మాత్రమే ఉంది. సో ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లడం కానీ నిజంగా ఇప్పుడు మనం చెప్పింది ఒకవేళ కరెక్ట్ అయితే అతను వాళ్ళు తీసుకెళ్ళింది కూడా ఉండాల్సిందే కదా. మామూలుగా చేయి పట్టుకొని తీసుకెళ్లారు కదండి, ఎంతో కొట్టో బాధ పెట్టో తీసుకొని వెళ్ళిండొచ్చు, అవన్నీ లేవు. సో వీళ్ళందరినీ సిబిఐని తప్పుదారి పట్టించడానికి ఇవన్నీ లేనిపోని ఫుటేజ్ అంతా క్రియేట్ చేసి ఏదో వీడియో తీస్తున్నట్టుగా ఇవన్నీ చేసి
ఇంకా కొంచెం టైం బట్టి అబ్బాయి ఇది ఎట్లాగో తేలదు, ఇంకా దీన్ని మూసేద్దాం కేసును అని కంక్లూషన్కి వచ్చేలాగా క్రియేట్ చేశాడు. ఏమర్థమవుతుందంటే ఇంత పెద్ద దారుణం, ఇంత వర్ణనాతీతమైన ఒక సిచ్యువేషన్ గురించి అంటే ప్రతి ఒక్కరూ భాగస్థులే. చూడమ్మా, డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు, అంటే ఎంతమంది ఒక్కడే ఒక కారణము అంటే లంకకు రాక్షసుడు రావణాసురుడు ఎలా కారణమో వీటన్నిటికీ కారణం ఇదే. ఒకవేళ ఇతనే ప్రిన్సిపలే స్ట్రిక్ట్ గా ఉండింటే ఇవన్నీ అసలు జరిగేవే కాదు. ఇందులో అందరూ భాగస్తులు, వీళ్ళు అవ్వడం దారుణంగా ఉంది. డాక్టర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే ఇంతమంది కలిస్తేనే ఒక దరిద్రమైన తప్పు జరిగినప్పుడు, ఒక అమ్మాయి బలి అయినప్పుడు మనం అందరం కలిసి ఈ అన్యాయాన్ని పోరాడలేమా? ఒక 5 మంది కలిసి, అంత అన్ని రంగాలలో ఉన్న 5 మంది కలిసి ఎంతమందో చేసినప్పుడు మన ఇంత శక్తి మన అమ్మాయికి న్యాయం జరిగే అలు పెరగకుండా పోరాడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అమ్మాయి ఆత్మ శాంతించాలని, ఆ బాధిత కుటుంబానికి న్యాయము, తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా.